చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో ఉలసిల్లి నీ శోధనలను సమిదలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో ఉలసిల్లి నీ శోధనలను సమిదలుగా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో సోదరి సోదరులారా, పవిత్రమైనటువంటి ఆదివారము, విశ్రాంతి దినము, పవిత్రమైనటువంటి దేవాలయంలో చేరి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాల్సిన రోజు. అందరము భక్తియుతంగా ఈ పూజా బలిలో పాల్గొని ప్రభువుని ఆరాధించి దివ్య సత్ప్రసాదం స్వీకరించి మన కుటుంబాలకు మనకు కావలసిన దైవానుగ్రహాన్ని మనం పొందుదాం. ఈరోజు ప్రత్యేకించి మన విచారణకు వచ్చినటువంటి, మన సంఘానికి వచ్చినటువంటి గురువులు ఫాదర్ రావులపల్లి శౌరి, నూతనంగా దైవాభిషేకాన్ని పొందినటువంటి గురువులు. ఒక నిమిషం కూర్చోండి, అందరూ క్షణం కూర్చోండి. సోదరి సోదరులారా, ఒక గురు, యాజకుడు, అభిషేకాన్ని పొందినటువంటి యాజకుడు, యాజకత్వం చాలా గొప్ప విషయం ఇది. యెహోవా దేవుడు 12 గోత్రాలుంటే ఒక గోత్రాన్ని యాజక గోత్రంగా ఏర్పాటు చేశాడు, లేవీయులు. వారికి ఇతర గోత్రాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కల్పించాడు. యాజక గోత్రం ఇది ఇంకా ఎవ్వరికీ రాదు. యాజక గోత్రం చాలా గొప్ప స్థితి, దేవునికి అత్యంత దగ్గరగా ఉండే స్థితి, మందసానికి దగ్గరగా ఉండే స్థితి, మందసాన్ని మోసే స్థితి ఇతరులకు లేదు, ప్రవేశం లేదు, తాకేదానికి లేదు. అంత గొప్ప స్థితి ఈ లేవీయులకి యాజక గోత్రంగా మార్చాడు. కాబట్టి యాజకుడు చాలా గొప్ప స్థితిలో ఉండే ఒక వ్యక్తి. అలాంటి యాజకత్వాన్ని పొందినటువంటి గురు ఫాదర్ శౌరి. యాజకులకి ప్రవక్తలకి తేడా ఉంది. ఒక గురువు, ఒక యాజకుడు ఒక బలిపీఠం దగ్గర ఒక అర్పణ సమర్పిస్తున్నాడంటే అది 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 దైవీకమైనటువంటి శక్తి కలిగింది. ప్రవక్త దేవుని మాట చెప్పేవాడు అంతే, దేవుని వాక్యాన్ని బోధించేవాడు ప్రవక్త, యాజకుడు కాలేడు. కానీ యాజకుడు, పూజారి అటు ప్రవక్తగా చేయొచ్చు, యాజకుడిగా ఉండొచ్చు. ప్రవక్త యాజకుడు కాలేడు. ఈ తేడా మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుందంటే ఈ శక్తి ఎలా ఉంటుందంటే, మరియమ్మ ఎలిజబెతమ్మని కలుసుకున్నప్పుడు అప్పుడే అభిషేకాన్ని, పవిత్రాత్మ అభిషేకాన్ని పొందినటువంటి మరియా ఎలిజబెతమ్మను కలుసుకుంది. ఎలిజబెతమ్మకు ఆ అభిషేకం జరిగి ఉంది. ఆ కలిసినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసను అని వాక్యం చెప్తుంది. అంటే యాజకత్వానికి ఉన్న శక్తి అది ఎక్కడా దొరకదు, ఎక్కడా దొరకదు. ఏ ప్రార్థనా కూటాల్లో దొరకదు,
యాజకత్వపు శక్తి. వాక్యాన్ని విని రాగలరేమో కానీ ఈ యాజకత్వపు శక్తి, అభిషేకపు శక్తి ఇక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. కాబట్టి అలాంటి యాజకుడు ఫాదర్ శౌరి. ఆ యాజకత్వము నాకు దొరికింది, ఫాదర్కి దొరికింది. అందులో ప్రత్యేకించి ఈ లేవీయ యాజకత్వం కాదు, యేసుక్రీస్తుని యాజకత్వాన్ని పొందాం మేము. మెల్కిసెదెకు క్రమం ప్రకారం క్రీస్తు ప్రభు యాజకత్వాన్ని పొందాము. అత్యంత శక్తివంతమైంది. అలాంటి ఆ యాజకుడు ఫాదర్ శౌరి ఈ రోజున మన మధ్యకు వచ్చి ఈ పవిత్రమైన బలిని దేవునికి సమర్పించే గొప్ప సమయం. దీని ద్వారా ఎంతో మేలు మీ అందరికీ లభిస్తుంది. మీరు చేసినటువంటి పాపాలకు పరిహారం జరుగుతుంది. మీ ఒంట్లో ఉండే రోగాలకి స్వస్థత కలుగుతుంది. మీ హృదయంలో ఉండే ఆందోళన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఈ పూజా బలి ద్వారా. అంత గొప్ప శక్తి కలిగినటువంటి బలి యాజకత్వం. కాబట్టి అందరము మరి లేచి నిలబడి మన ఫాదర్ గారికి స్వాగతం పలుకుతూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. మరి ఫాదర్ గారిని మనందరి నిమిత్తమై, మన సంఘం నిమిత్తమై, కుటుంబాల నిమిత్తమై, మన గ్రామాల నిమిత్తమై ప్రార్థించమని దేవాతి దేవునికి ఈ పూజా బలిని సమర్పించి దీని ద్వారా మనకు కావలసిన పాప పరిహారం, ఆరోగ్యం, శాంతి, సమాధానం, సమస్తమైనటువంటి దేవుని కృప మనకు లభించే విధంగా ఆయన ఈ పూజా బలిని సమర్పించమని మనం కోరుకుంటూ వారిని ఆహ్వానించుదాం. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను ప్రత్యేక విధంగా మన విచారణ గురువులైనటువంటి ఫాదర్ కరుణాకర్ గారిని దేవాతి దేవుడు దీవించాలి అని, తన సేవలో ఇంకా 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దేవాతి దేవుడు వాడుకొని ఆయన ద్వారా సంఘానికి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగే శక్తిని ప్రసాదించమని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మగాలను దేవాతి దేవుడు దీవించమని, ఇదే సంఘానికి చెందినటువంటి మా 2 అన్నయ్యలు రావులపల్లి రాజారావు, కుమారి, వారి బిడ్డలు బాల విజయ్, అఖిలు, అదేవిధంగా మా 4వ అన్నయ్య అయినటువంటి రావులపల్లి రమేష్, రమ్య, అఖిల, చిన్నారిలను దేవాతి దేవుడు దీవించాలి అని, ప్రత్యేక విధంగా రాజారావు గారికి మంచి ఆరోగ్యాన్ని, పరిపూర్ణ స్వస్థతను ప్రసాదించాలి అని, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూసే శక్తిని ఆ దేవాతి దేవుడు ప్రసాదించమని ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈనాటి ఈ పూజా బలిలో ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న హవీలా, సిరి ఈ బిడ్డలను దేవుడు దీవించి వీరికి మంచి జ్ఞానము, ఆరోగ్యము, తెలివితేటలు ప్రసాదించి పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులతో ఈ 10వ తరగతి పాస్ అయ్యేలా దైవ సహాయము వీరికి లభించాలని, దేవుడు వీరిని దీవించాలని, వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ ప్రభు ఆశీర్వదించమని ఈ పూజా బలిలో ప్రార్థించుదాం. ఆడే అబ్రహాము వీరికి మంచి ఆరోగ్యమును దయచేయమని, స్వస్థతను కలిగించమని ఈ పూజా బలిలో వారి కోసం ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని వేడుకుందాం. చేగూడి బాలశౌరి బాబు, నిర్మల, మనోజ్ఞ, నిశాంత్ మాథ్యూ, చేగూడి మౌనిక, అజయ్ కుమార్ ఆర్నాట్ ఈ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణములలో వారికి క్షేమాన్ని కలిగించాలని, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, ఆరోగ్యము ప్రసాదించమని ఈ పూజా బలిలో వారి కోసం ప్రార్థిస్తూ మన కుటుంబాలకు గడిచిన వారంలో దేవుడు చేసినటువంటి అన్ని మేలులను బట్టి ఆ దేవునికి స్తోత్రంగా ఈ పూజా బలిని సమర్పించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమించబడుతూ ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 6వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ సామాన్య కాలపు 6వ ఆదివార దివ్య గ్రంథ పఠనాలను గనక మనం ధ్యానించుకున్నట్లయితే, ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అని, వారి జీవితము ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ఎవరైతే దేవుని విస్మయించి ఇహలోకమే సర్వస్వము, ఈ జీవితమే నా సర్వస్వము అని జీవిస్తారో అటువంటి వారందరూ కూడా ఎడారిలో నాటబడిన చెట్టు వలె ఎండిపోతారు, నశించిపోతారు, శాపించబడతారు అని చెప్పి ఈరోజు దివ్యగ్రంథ పఠనాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో మానవులుగా జీవిస్తున్నటువంటి మనమందరము కూడా చాలాసార్లు ఇహలోకమే సర్వస్వము, ఇదే నా జీవితము, ఈ భూలోకమే నా ప్రయాణము అని చెప్పి అనుకొని, నాకంటూ ఒక లోకం ఉంది, నాకంటూ ఒక జీవితం ఉంది, ఈ జీవితంలో నేను ఒక యాత్రికుడిని మాత్రమే, యాత్రికురాలును మాత్రమే అని చెప్పి చాలాసార్లు విస్మయించి ఇహలోక జీవితాన్ని మనం చాలాసార్లు జీవించి ఉంటాము. అటువంటి సమయాలన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని మన పాపాలను ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, ఇహలోకమే సర్వస్వము, ఇహలోకమే నా జీవితం అని చెప్పి జీవించి ఉన్నాను, ఆ పాపాలను నన్ను క్షమించి ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యులుగా పాల్గొనే భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా ప్రసాదించమని పాపక్షమాపణ కోరుకొని ఈ దివ్యబలి పూజలో యోగ్యులుగా పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని దేవుని ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఈనవార పరలోక రాజా శక్తి సంపన్న, పొగడుగము నీవు పొగడుగము, నీ దయని కోరెదము. ఈనవార పరలోక రాజా శక్తి సంపన్న, పొగడుగము నీవు పొగడుగము, నీ దయని కోరెదము. నీకే స్తుతులు పాడెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్ను గణపరచెదం. జనితైక సుతుడా ఏలినవారా, దేవుని గోరె పిల్ల, తాకుమయా నన్ను తాకుమయా, మా పాపము కడుగుమయా.
జనితైక సుతుడా ఏలినవాడా దేవుని గోరె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కలుగుమయా నీకే స్తుతులు పాడెదం నీకే స్తుతులు పాడెదం గణపరచినం పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా నీకే స్తుతులు పాడెదం నీకే స్తుతులు పాడెదం బలపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనులు హృదయములలో ఉందు అని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగమును పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుణ్ణి నమ్మువాడు ధన్యుడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చోట పర్రలో ఎదుగును. కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాడు నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు చొప్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నను దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచూ ఉండును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును
దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యములు దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీకర్పించెదా నీ చేతనుకై నిలిచెదా ప్రతి విషయం నీకర్పించెదా నీ చేతనుకై నిలిచెదా నీ స్మృతిని పొంది నీ సాగేదా నీ స్మృతిని పొంది నీ సాగేదా నీ నామముని చర్చించెదా నీ నామముని చర్చించెదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యములు దేవా ప్రతిక్షణం క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనము నుండి 20వ వచనము వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశము. మరి మృతుల పునరుద్ధానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకనూ మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేనూ మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడి వారిలో ప్రథముడును సత్యము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం నీకయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం నీకయ్యా నీకేనే చెల్లిందు హృదయము నీకు అర్పింతు నీకేనే చెల్లిందు హృదయము నీకు అర్పింతు నీవే నా ప్రాణమయ సత్యం జీవం మార్గమయ నీవే నా ప్రాణమయ సత్యం జీవం మార్గమయ
స్తోత్రం 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 యేసు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం నీకయ్యా పక్షిక పట్టులను నన్ను నడిపిస్తాడు జీవజలములతో దాహం తీరుస్తాడు పక్షిక పట్టులను నన్ను నడిపిస్తాడు జీవజలములతో దాహం తీరుస్తాడు యేసయ్యా 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 హల్లెలూయా 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 నీవే నా కాపరి నాకు గురువే లేదు నీవే నా కాపరి నాకు గురువే లేదు స్తోత్రం 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 యేసు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం నీకయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 యేసు స్తోత్రం నీకయ్యా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుండి 26వ వచనము వరకు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి యెరూషలేము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనియున్నవారు మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యా ధనికులారా, మీ కనర్థము, మీరు మీ సుఖమును అనుభవించి ఉన్నారు. అయ్యా ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీ కనర్థము, మీ ఆకలితో మీరు అలమటింతురు. అయ్యా ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమించబడుతూ ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 6వ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మనం ఈరోజు దివ్య గ్రంథ పఠనాలను గనక ధ్యానించినట్లయితే, దేవుని విశ్వసించి దేవునిపై ఆధారపడి జీవించే వాళ్ళు దైవరాజ్య వారసులు అవుతారని చెప్పి, ఎవరైతే దేవునిపై విశ్వాసాన్ని ఉంచకుండా
ఇహలోక జీవితాన్ని జీవిస్తారో వారందరూ కూడా ఇహలోక జీవితాన్ని మాత్రమే జీవించి మరణించి ఇక మరలా ఉత్థానం లేకుండా జీవిస్తారు. మరలా మన నిత్య జీవితమైనటువంటి పరలోకంలోనికి ప్రవేశించకుండానే మరణిస్తారు అని చెప్పి ఈరోజు దివ్యగ్రంథ పఠనాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో కనుక మనం ధ్యానించుకున్నట్లయితే ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరైతే ప్రభువుని విశ్వసించకుండా జీవిస్తారో వారు శాపించబడతారు అని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారా? ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయం వచ్చేసి 9:15 అయింది. నాకు తెలిసి పూజకు వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ చేసి వచ్చారనుకుంటా. ఎంతమంది టిఫిన్ చేసి వచ్చారు? చేతులు ఎత్తండి. చాలా తక్కువ మందే ఉన్నారే, చేతులు లెగవట్లేదు. టిఫిన్ కనుక మీరు చేయకుండా వస్తే తొందరగా గుళ్ళో నుంచి బయటకు వెళ్ళాలి, ప్రసంగం షార్ట్గా ఉండాలి అంటే అందరూ కూడా ఉత్సాహంగా ప్రసంగంలో పాల్గొనాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు ఏం చేయాలమ్మా? చేతులు పైకెత్తాలి. ఒకసారి చూద్దాం మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని వారసులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరిస్తారో వారి జీవితం పచ్చగా ఉంటుంది అని చెప్పి 17వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అతను ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు, అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరగని చోట పట్టులో ఎదుగును, ప్రభువులో ఎదుగును. ఎవరైతే దేవుని విశ్వసించకుండా, దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా దేవుని వాక్యాన్ని పెడచెవున పెడతారో వారు ఎడారిలో నాటబడినటువంటి చెట్టు. ఎడారిలో నాటబడినటువంటి చెట్టు మంచి కాయలను కాస్తుంది కదా, మంచి కాయలను కాస్తుంది కదా. ఏమైంది? ఎడారిలో నాటబడిన చెట్టు ఎండిపోయిద్ది. ఎందుకని? నీళ్లుండవు కాబట్టి ఎడారిలో నాటబడిన చెట్టు ఎండిపోతూ ఉంది. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనందరము, క్రీస్తులో బాప్తిస్మాని పొందినటువంటి మనమందరము, మన జీవితాల్లో క్రీస్తు గనక లేకపోతే, మన జీవితాల్లో దేవుని వాక్యం గనక లేకపోతే మన జీవితాలు కూడా ఎండిన ఎడారి వలె ఉంటాయి. మన జీవితాల్లో కూడా మనం పెరగలేము. ఎందుకు అంటే క్రీస్తులో జ్ఞానస్నానాన్ని పొందినటువంటి మనమందరము ఆ క్రీస్తు అనే వ్యక్తి, ఆ క్రీస్తు అనే నీరు మన జీవితంలో లేదు కాబట్టి మన జీవితాలు కూడా ఎండిపోతాయి అని చెప్పి ఈరోజు ఇర్మియా ప్రవక్త మనందరికీ చెప్తూ ఉన్నాడు. 17వ అధ్యాయం 7వ వచనం. కానీ ప్రభువుని నమ్మి నాపై ఆధారపడు వారికి నేను దీవింతును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, ఎవరైతే జ్ఞానస్నానాన్ని పొంది ఆ యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం యొక్క తడిని వారి జీవితంలో ఉంచుకుంటారో వారందరూ కూడా దీవించబడతారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా నిర్ణయించుకోవాలి, నేను ఏ విధంగా జీవించాలి అనుకుంటూ ఉన్నాను. ఎండిన ఎడారిలో ఉన్నటువంటి చెట్టు వలె జీవించాలి అనుకుంటూ ఉన్నానా, లేకపోతే పచ్చగా ఉండి నీడనిచ్చి మంచి గాలినిచ్చి కాయలనిచ్చు చెట్టు వలె నేను జీవించాలి అనుకుంటూ ఉన్నానా అని చెప్పి మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకరోజు ఒక ఆయన ఒక తోటకెళ్ళి 2 చెట్లను తీసుకొని వచ్చాడు. 2 చెట్లను తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు ఒకటి కుడి పక్కన, ఒకటి ఎడం పక్కన నాటాడు. కుడి పక్కన నాటిన చెట్టుకి చుట్టూ కంచేశాడు. ఏమేశాడమ్మా? చుట్టూ కంచేశాడు. ఎడం పక్కన ఉన్న చెట్టుకి కంచేయలేదు. ఒక వారం గడిచింది, నెల గడిచింది, 2 నెలలు గడిచింది. ఒకరోజు మంచి గాలి వేస్తుంది, గాలి దుమారం వస్తుంది. గాలి దుమారం వచ్చినప్పుడు ఏ పక్క అయితే
చుట్టూ కంచేయలేదో ఆ చెట్టు గాలికి మొక్కలేమైతే ఊగిందంట. బ్రహ్మాండంగా ఊగుతుంది, ఆనందంగా ఉంది. అదే కుడి పక్కన వేసినటువంటి చెట్టు అదే గాలికి పక్క కొంగింది. పక్క కొంగంగానే ఏమైంది, దాని చుట్టూ ముళ్ళ కంచేసాడు కాబట్టి ముళ్ళు గుచ్చుకునేసరికి అయ్యో ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి ఎంత గాలి వీచినా సరే చెట్టు ఎక్కువగా వంగకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటుంది కాబట్టి. అప్పుడు ఎడం వైపున ఉన్న చెట్టు చూసి కుడివైపు ఉన్న చెట్టును చూసి ఎడం వైపున ఉన్న చెట్టు నవ్వుతూ ఉంది. ఆహా, చూసావా నీ జీవితము, చూసావా, వచ్చే గాలికి కూడా నువ్వు వంగలేకపోతూ ఉన్నావు, వచ్చే గాలిని కూడా నువ్వు ఆస్వాదించలేకపోతూ ఉన్నావు, స్వేచ్ఛగా గాలికి కూడా నువ్వు తిరగలేకపోతూ ఉన్నావే. నన్ను చూసావా, నేను ఎంతో ఆనందంగా సంతోషంగా గాలి ఎటు వీస్తే అటు వంగుతూ ఉన్నాను, నా స్వేచ్ఛను నేను అనుభవిస్తూ ఉన్నానని చెప్పి ఎడం వైపు ఉన్న చెట్టు కుడివైపు ఉన్న చెట్టును చూసి నవ్వుతూ ఉందంట. ఒక వారం గడిచింది, 2 వారాలు గడిచినాయి. 3వ వారంలో మొదటి రోజు ఒక మేకపోతు వచ్చింది. కుడి పక్కన ఉన్న చెట్టు దగ్గరకు పోయి చెట్టును తిందామని చెప్పి మొక్కను తిందామని చెప్పి మూతి పెట్టింది. ఏమైంది, ముళ్ళు గుచ్చుకోగానే ఎమ్మటే మేక మూతి వెనక తీసి ఒరే ముళ్ళు గుచ్చుకుంటానే అని చెప్పి అదే మేక ఎడం వైపు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంది. ఏమవుతుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల చెట్టుని శుభ్రంగా నేల మట్టానికి తినేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కంచ అనేటువంటి పచ్చదనము, కంచ అనేటువంటి ప్రార్థనా జీవితము క్రైస్తవులుగా జీవిస్తున్న మన చుట్టూ కూడా ఎప్పుడూ ఉండాలి. మన చుట్టూ గనక ఆ ప్రార్థనా జీవితపు కంచ, మన చుట్టూ గనక ఆ యేసు ప్రభు అనేటువంటి కవచం మన చుట్టూ లేకపోతే ఒక మేకపోతు కాదు కదా, ఏదొచ్చినా సరే మన జీవితాలు అలా అదృశ్యమైపోతాయి. ఎప్పుడైతే యేసు ప్రభుని మన గృహాధిపతిగా మనం చేసుకుంటామో, ఎప్పుడైతే యేసు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తిని మన గృహ యజమానుడిగా మనం స్వీకరిస్తామో, ఆ రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె మనమందరము కూడా పచ్చగా ఉంటాము అని చెప్పి ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకుంటూ ఉన్నాము. 2వ పట్టణాన్ని గనక మనం గమనించినట్లయితే పునీత పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అయ్యా, మనమందరము కూడా జ్ఞానస్నానాన్ని స్వీకరించి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము. మనమందరము కూడా జ్ఞానస్నానాన్ని స్వీకరించి ఆయనే నిజమైనటువంటి దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నాము. అయితే మన విశ్వాసము వృధా కాదు. ఎందుకంటే యేసు ప్రభు నీలాగా నాలాగా ఇహలోకంలో జీవించినప్పటికీ కూడా నాలాగా ఇహలోకంలో పుట్టినప్పటికీ కూడా ఆయన నీలాగా నాలాగా మరణించి ఇహలోక జీవితాన్ని ముగించలేదు. ఏం చేశాడు? ఉత్థానుడయి ఆయన పరలోకపు ద్వారాన్ని తెరిచాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనమందరము, జ్ఞానస్నానాన్ని పొందినటువంటి మనమందరము కూడా ఇహలోక జీవితము అనేటువంటిది ఒక యాత్ర మాత్రమే. ఈ యాత్రను ముగించుకొని మనమందరము ఏ రోజైతే మరణిస్తామో ఆ రోజు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తాము. మనమందరము కూడా ప్రభువునందు మనమందరము కూడా ఉత్థానులం అవుతాము అని చెప్పి ఈరోజు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయము 7వ వచనం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 17వ వచనం. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికిని 15వ అధ్యాయము 17వ వచనం. 17. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు మనలాగా పుట్టి మనలాగా జీవించి మనలాగా మరణించాడు అని చెప్పి ఆ మరణముతో మన విశ్వాసము గనక ముగుస్తూ ఉంటే ఏమని చెప్తూ ఉన్నారు పౌలు గారు? మన విశ్వాసము వ్యర్థము. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టి జీవించి
జీవించటము మరణించటము అనేటువంటిది ప్రతి మానవుని విషయంలో జరిగే ఒక ప్రణాళిక మాత్రమే. కాబట్టి యేసు ప్రభు కూడా మరణించాడు, మరణించటంతో యేసు ప్రభు జీవితం ముగిసిపోయింది అని గనక మనం విశ్వసిస్తూ ఉంటే మన జీవితాలు వ్యర్థము, మన విశ్వాసము వ్యర్థము. ఎందుకు అంటే మరణించినటువంటి యేసు ప్రభు తన మరణము ద్వారా పరలోకపు ద్వారాన్ని తెరిచారు, ఉత్థాన ద్వారాన్ని తెరిచారు. కాబట్టి మనమందరము కూడా ఆయన విశ్వసించి జీవిస్తూ ఉన్నట్లయితే గనక మనమందరము కూడా ఆయనతో పాటు ఆ పరలోకములోనికి, ఆ ఉత్థానములోనికి ప్రవేశిస్తాము అని చెప్పి 15వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందలి మన నిరీక్షణ, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో, ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. చదువమ్మా. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడగుట సత్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మన కొరకు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ఇహలోకానికి వచ్చి మనలాగా పుట్టి మనలాగా జీవించి మనలాగా మరణించి తన ప్రేమను మనకు తెలియజేయటం కోసం, తన రాజ్యానికి వారసులుగా మనల్ని చేయటం కోసం ఆయన మొట్టమొదటిగా మరణించి ఉత్థానుడై మనందరికీ కూడా ఆ ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదించాడు అని చెప్పి పునీత పౌలు గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. తాను తనను పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితులగు శరీరము కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని చెప్పి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, దేవుడికి ఏం తెలుసు మన కష్టాలు, దేవుడికి ఏం తెలుసు మన కష్టాలు అని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే ఈరోజు హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చదువుకున్నాము, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, మానవుడు రక్త మాంసాలతో ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా మానవుని వలె రక్త మాంసాలు లేనటువంటి దేవుడు రక్త మాంసాలను ధరించి దైవరాజ్య వారసుడు అయినటువంటి దేవుడు ఇహలోకానికి పరలోకవాసి అయినటువంటి దేవుడు భూలోకానికి మానవుడు వలె జన్మించాడు. మానవుని స్వభావాన్ని, మానవ జీవితాన్ని తెలుసుకోవటం కోసం అంతగా ప్రేమించినటువంటి దేవుడు మానవ స్వభావాన్ని ధరించాడు అని చెప్పి ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన లేఖలో చదువుతున్నాం. మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మనకేం చేశాడు, దేవుడికి ఏం తెలుసు నా కష్టాలు, దేవుడు ఏమన్నా భరించాడా, దేవుడు ఏమన్నా చూశాడా నా కష్టాలు అని చెప్పి. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళీ చేతులు తగ్గినాయి, కొంచెం చేతులు తగ్గినాయి, ఇంకోసారి ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన బాధలు దేవుడికి ఏం తెలుసు, దేవుడికి ఏం తెలుసు అనుకునే వాళ్ళకి ఈరోజు హెబ్రీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 18వ వచనంలో చదువుకున్నాం. ఆయన కూడా మనలా పుట్టి, మనలా కష్టపడి, మనలా శ్రమలను అనుభవించి, మనలా అనారోగ్యాన్ని అనుభవించి ఉన్నాడు కాబట్టి, మనలా అవమానించబడ్డాడు కాబట్టి, అవన్నీ పొందినటువంటి దేవుడికి ఈరోజు నువ్వు నేను పడుతున్నటువంటి వేదన, వ్యాధి, బాధ ఆయనకి కూడా తెలుసు అని చెప్పి ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన లేఖలో చదువుకున్నాం. మన జీవితాలు ఎలా ఉంటాయంటే,
మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగితే, ఏదైనా అద్భుత కార్యం జరిగితే, అమ్మా మంచి ఇల్లు కట్టుకున్నావే అని చెప్పంటే, అవును స్వామి, కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని రూపాయి దాచిపెట్టుకొని డోక్రా పథకంలో వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో వేసుకొని, అమ్మఒడికి వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో వేసుకొని అక్కడి నుంచి రూపాయి ఇక్కడి నుంచి రూపాయి తెచ్చుకొని లోన్ తెచ్చుకొని కష్టపడి కట్టుకున్నాం స్వామి. అమ్మ పర్లేదే, బంగారం బాగానే చేపించావు బిడ్డకి అంటే, అవును స్వామి, అప్పుడొకటి ఒకేసారి చేపించుకోవాలంటే డబ్బులు ఉండవు కదా, అందుకని అప్పుడు ఒక 2 గ్రాములు అప్పుడు ఒక 2 గ్రాములు కష్టపడి చేపించుకున్నాను. లేకపోతే చీటిపాటలు కట్టాను, నాకు వచ్చే జీతంలో నెలకింతని చెప్పి చీటిపాట కట్టుకొని నేను బంగారం చేపించుకున్నాను అని చెప్తాం. మన జీవితంలో గొప్ప కార్యమో అద్భుత కార్యమో జరిగితే మనం చెప్పేదేంటి? నేను కష్టపడ్డాను, నా కుటుంబం కష్టపడ్డది, మా వారు కష్టపడ్డారు, మా ఆవిడ కష్టపడింది కాబట్టి చేపించుకోగలిగాం. అదే ఏదన్నా బాధ వచ్చిందంటే, అదే ఏదన్నా కష్టం వచ్చిందంటే, అదే ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే, అయ్యో నేనేదో చేస్తుంటానే అందుకనే ఈ కష్టం వచ్చింది, అయ్యో నేనేదో చేస్తుంటానే అందుకనే ఈ బాధ వచ్చింది అనుకునే వాళ్ళు ఎంతమంది? కష్టం రాగానే ఎవరి దగ్గర తిరుగుతాం? దేవుడి దగ్గరికి. మంచి జరిగితేనేమో నీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మంచి కార్యాలు జరిగితే నేను కష్టపడ్డాను, నేను కష్టపడి నేను రూపాయి కూడబెట్టుకొని నేను చేసుకున్నాను. అదే ఏదన్నా బాధ వస్తే వెంటనే, అయ్యా ఎందుకు నేను ప్రతి ఆదివారం గుడికి వస్తున్నానే, ప్రతిరోజు జపాలు చెప్పుకుంటున్నానే, ప్రతి ఆదివారం నేను గుడికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అన్నది వేరే విషయం. నేను ఆదివారం గుడికి వచ్చి ఫాదర్ గారు ప్రసంగం మొదలు పెట్టంగానే 5 నిమిషాలకే నేను పొద్దున్నే లెగిశాను కాబట్టి ఈరోజు ఆ నిద్ర కంటిన్యూ చేస్తున్నానా అన్నది వేరే విషయం. కానీ అనారోగ్యము బాధ రాగానే, అయ్యా నేను ప్రతి ఆదివారం గుడికి వస్తున్నానే, ప్రతిరోజు జపమాల చెప్పుకుంటున్నానే, నా మెడలో జపమాల ధరించానే, నా జీవితంలో నా కుటుంబంలో ఏం జరిగినా సరే ఫస్ట్ నీకే కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాను కదా, ఈ అనారోగ్యం నాకెందుకు ఇచ్చావు, ఈ బాధను నాకెందుకు ఇచ్చావు, ఈ సమస్యను నాకెందుకు ఇచ్చావయ్యా అని చెప్పి దేవుడి దగ్గరకు తిరుగుతాం. మానవులమైనటువంటి మనం అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అటువంటి ఇహపరమైనటువంటి జీవితం, ఇహలోకమే సర్వస్వము, ఇదే నా జీవితము అని చెప్పి జీవిస్తాం. కాబట్టి కష్టం వస్తేనేమో దేవుడు, మంచి జరిగితేనేమో నేను అనుకుంటాం. చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలకు, అద్భుత కార్యాలకు మనలో చాలా తక్కువ మంది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, అయ్యా రాత్రి పడుకున్న నన్ను ఈరోజు పొద్దున్నే లేసే భాగ్యాన్ని ఇచ్చావు. రాత్రి పడుకున్న మనిషి పొద్దున్న లెగవాలే కదా, దాంట్లో దేవుడు చేసేదేముంది అనుకుంటాం మనం. కానీ నీలాగా నాలాగా రాత్రి పడుకుని పొద్దున చాలామంది లెగవలేకపోయారు. ఎందుకు అంటే వారి జీవితం దాంతో ముగిసింది. కాబట్టి దేవుడు మనకిచ్చే ప్రతి నిమిషం, ప్రతి క్షణం, మన జీవితంలో జరిగే ప్రతి గొప్ప కార్యం, మన కుటుంబాల్లో జరిగే ప్రతి కార్యం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక వరమే. వాటన్నిటికీ కూడా ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెప్తూ జీవించాలి అని చెప్పి ఈరోజు సువిశేషంలో మనం చదువుతూ ఉన్నాం. మనం సువిశేషంలో మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయము 3 నుంచి 18 వచనాలు చూసినట్లయితే మనం అష్టభాగ్యాలు, యేసు ప్రభు యొక్క కొండ ప్రసంగం అంటాం, అష్టభాగ్యాల గురించి చదువుతాం. లూకా శుభవార్త 6వ అధ్యాయంలో లూకా గారు 4 ఆశీర్వాదాలను 4 శాపాలను ఈరోజు ఇస్తూ ఉన్నారు. 4 ఆశీర్వాదాలను 4 శాపాలను ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే పేదలుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామం కోసరమో, దేవుని పేరు కోసరమో ఎవరైతే అవమానించబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామం ప్రకారము వారు శిక్షించబడుతూ ఉన్నారో వారందరూ కూడా ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఎందుకని చెప్పి పేదవాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు యేసు ప్రభు? ఎవరు ధన్యులు? ఈరోజు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఎవరన్నా మంచి చీర కట్టుకొని, మంచి బంగారం వేసుకొని, టిప్ టాప్గా తయారయ్యి లోపలికి వస్తే ఎవరమ్మా మీరని చెప్పి అడుగుతారా? లేకపోతే అన్నం తినడానికి బంతి దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ కాసేపు ఆగు అంటారా అనరా? అనరు. ఒక మనిషి పాత బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు,
మురికి బట్టలు వేసుకొని వచ్చి బంతిలో నిలబడితే ఏం చెప్తారు? ఎవరు సమాధానం చెప్పట్లేదు. మీరు సమాధానం చెప్పకపోతే ఫాదర్ చెప్పారు నాకు ఈరోజు ప్రసంగం 1.5 గంట చెప్పచ్చని. సమాధానం చెప్పకపోతే ప్రసంగం 1.5 గంట ఉంటుంది. ఏం చేస్తారు? ఎవరన్నా మురికి బట్టలు పాత బట్టలు వేసుకొని భోజనానికి వచ్చి బంతిలో నిలబడితే మీరేమంటారు? కాసేపు ఆగయ్యా అంటాం. కాసేపు ఆగయ్యా అని చెప్పి ఆయన్ని పక్కకు పంపిస్తాం. కానీ ఎందుకని ఈరోజు యేసు ప్రభు ఎవరైతే పేదవారో, ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే దేవుని నామం కోసం శిక్షించబడుతూ ఉన్నారో వారందరూ ధన్యులు అని ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎందుకయ్యా అంటే ఎవరైతే పేదవారో, ఎవరైతే ఏమీ లేకుండా ఉంటారో వారు ఎవరి మీద నమ్మకం పెడతారు? దేవుని మీద నమ్మకం పెడతారు. నాకు ఆస్తిపాస్తులుండి నాకు తినటానికి ఈరోజు చికెను మటను దొరికితే దేవుడి మీద నమ్మకం ఉండదు. నాకు ఈరోజు అయ్యో ఈరోజు ఆకలి అవుతుంది, తినటానికి ఏమన్నా పెడతారో పెట్టరో, ఏమన్నా దొరికిద్దో దొరకదో అనుకునే పేదవాడు అయ్యా ఈరోజు నాకు ఎవరన్నా అన్నం పెట్టేటట్టు చెయ్యయ్యా, అయ్యా ఈరోజు నాకు కట్టుకోవటానికి ఏదన్నా చొక్కా దొరికేటట్టు చెయ్యయ్యా అని చెప్పి పేదవాడు దేవుడి మీద విశ్వసిస్తాడు. పేదవాడు ఎవరైతే దుఃఖంలో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళు దేవుడి కళ్ళు తిరిగి అయ్యా ఈ బాధ నుండి నన్ను రక్షించు, ఈ అనారోగ్యం నుండి నాకు స్వస్థతనియ్యి, ఈ సమస్య నుండి నన్ను బయటకు పడేయి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తారు. కాబట్టి ఎవరైతే మనసులో హృదయంలో పేదరికపు జీవితాన్ని జీవిస్తారో, అయ్యో ఈరోజు ఫాదర్ గారు చెప్పారు ఎవరైతే పేదలో వాళ్ళే ధన్యులని చెప్పి ఇంటికెళ్ళి మీకున్న ఆస్తులు మొత్తం బంగారం మొత్తం దారిలో పంచమాకండి. ప్రభు చెప్తుంది మన శారీరక సంపద గురించి కాదు, మన ఆధ్యాత్మిక సంపద. ఎవరైతే వాళ్ళ మనస్సులో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ కుటుంబాల్లో దేవుని విశ్వసిస్తారో, ఎవరైతే దేవునిపై నమ్మకాన్ని ఉంచి దైవ చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే వాళ్ళ జీవితాల్లో ఏ గొప్ప కార్యం జరిగినా, ఏ ఘనకార్యం జరిగినా, ఏ మంచి కార్యం జరిగినా, ఏ చెడు కార్యం జరిగినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే దేవునిపై ఆధారపడి మంచి జరిగినప్పుడు అయ్యా నా కుటుంబంలో ఇదిగో ఈ మంచి జరిగింది, ఇదిగో నా కుటుంబంలో ఈ అద్భుతం జరిగింది, అయ్యా నా కుటుంబంలో ఈ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఎప్పుడైతే సమస్య కష్టం వస్తుందో అయ్యా నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని ఎవరైతే జీవితంలో జరిగే మంచి చెడులకి దేవునిపై ఆధారపడతారో వారందరూ ధన్యులు, దేవుని రాజ్యము వారిదే అని చెప్పి ఈరోజు లూకా గారు సువిశేషంలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను? నేను ప్రభువునందు జీవిస్తూ ఉన్నానా? ప్రభువుని విశ్వసించి ప్రభు బిడ్డగా జీవిస్తూ ఉన్నానా? లేకపోతే ఇహలోకమే నా సర్వస్వము, ఇదే నా జీవితము, ఇంకా సంపాదించాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా ఆస్తులు కొనాలి, ఇంకా ఎదగాలి అని చెప్పి ఇహలోకానికే పరిమితం అవుతూ ఉన్నానా అని చెప్పి ఈరోజు మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇహలోకమే, ఈ సంపాదనే, ఈ ఆస్తిపాస్తులే, ఈ పేరు ప్రఖ్యాతలే నాకు ముఖ్యము అని జీవిస్తూ ఉన్నట్లయితే గనక ఈరోజు మనల్ని కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు హృదయ పరివర్తన చెందమని. ఈరోజు ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మన జీవితాలను ప్రభు వైపు తిప్పి ప్రభువే సమస్తము, ప్రభువే నా జీవితానికి గొప్పవాడు, ప్రభువే నా కుటుంబానికి, నా కుటుంబ యజమాని ప్రభువే అని చెప్పి ప్రభుపై ఆధారపడమని, ప్రభువుని విశ్వసించమని ఈరోజు మనల్ని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన యోబు గారు చెప్తూ ఉన్నారు. యోబు గారి గ్రంథంలో 36వ అధ్యాయము 19-20 వచనాలు, 19-20 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, అయ్యా నేను సమస్తాన్ని సంపాదించాను, సమస్తాన్ని కోల్పోయాను, నాది అని చెప్పి నేను ఎంతో విర్రవీగాను, కానీ ఈరోజు నాదంటూ ఏమీ లేదు, సమస్తము నీదే, సమస్తము నువ్వే ఇచ్చావు, సమస్తము నువ్వే తీసుకున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్యగ్రంథ పట్టణాలు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. సమస్తాన్ని, మనకున్న సమస్తాన్ని మనము
అనే మన వ్యక్తిత్వాన్ని ప్రభువుకి సమర్పించుకోమని చెప్పి ఈరోజు దివ్యగ్రంథ పఠనాలు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుడు మనల్ని, మన కుటుంబాలని దండిగా మెండిగా ఆశీర్వదించాలని, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి అని చెప్పి ఒక నిమిషం కళ్ళు మూసుకొని అందరము కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. సమస్తమును సృష్టించి సర్వదా కాచి కాపాడుతూ ఉన్నటువంటి పరలోక తండ్రి అయిన మా దేవ, ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందులకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఈరోజు మీరు దివ్యగ్రంథ పట్టణాల్లో మా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని నమ్మి జీవిస్తారో వారు ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారు, సమృద్ధిగా దీవించబడతారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి అని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు ప్రభువా. అటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని, శక్తిని మా అందరికీ ప్రసాదించయ్యా. మేమందరము కూడా ఇహలోక జీవితమే సర్వస్వము, ఇహలోక పేరు ప్రఖ్యాతలే, ఇహలోక సంపదలే, ఇహలోక ఆస్తిపాస్తులే సమస్తము సర్వస్వము అని జీవించకుండా వీటన్నిటికీ అధిపతివి, వీటన్నిటినీ ప్రసాదించే దేవుడువు నువ్వే అని చెప్పి విశ్వసించి నీ విశ్వాసములో, నీ ప్రేమలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి బిడ్డలందరినీ కూడా దీవించమని, చిన్న ప్రాయము నుండి దైవభక్తిలో, దైవశక్తిలో, దైవ జ్ఞానంలో పెరిగే భాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని, యువతి యువకులను ఆశీర్వదించమని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగే భాగ్యాన్ని వారందరికీ కూడా ప్రసాదించమని, సంతాన ఫలం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి సకాలంలో మంచి సంతాన వరాన్ని ప్రసాదించమని, ఈరోజు మేము ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నామో ఆయా ఉద్దేశాలను, ఆయా తలంపులను నీ చిత్తమైనట్లయితే మా అందరికీ ప్రసాదించి, నీ చిత్తమేమిటో మాకు తెలియచేసి మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచు ఉన్నాము పరమ తండ్రి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిలబడండి అమ్మా. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాసులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తుల అధికారంకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉపాయమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఒక క్షణం పాటు అందరం చేతులు జోడించి తలలో వంచి కనులు మూసుకొని మన కుటుంబ అవసరాలను, సంఘ అవసరాలను, దేశ రాష్ట్ర అవసరాలను దేవాతి దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి సమర్పించుదాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, ఘనమైన నీ నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆదివారం రోజున నీ పవిత్రమైనటువంటి మందిరములోకి మందరిని చేర్చినందుకు నీకు స్తోత్రములు తెలియపరుస్తూ, ప్రభువా, నీ సంఘమైన మేము, నీ బిడ్డలైన మేము క్రైస్తవ విశ్వాసాన్ని పాటిస్తున్న మేము, విశ్వాసులుగా జీవిస్తున్న మేము, మా కాపరి పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను స్మరించుకుంటున్నాము. వారిని మీరు అపోస్తుల వారసత్వములో సమస్త క్రైస్తవ సంఘానికి కాపరిగా నియమించారు. వారి బోధలు, వారి వాక్యము, వారి రచనలు, వారి జీవిత ఆదర్శము ద్వారా మమ్మందరినీ క్రీస్తు ప్రభుని మార్గములో నడిపించుటకు కావలసిన జ్ఞానము, ఆత్మశక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా నెల్లూరు మేత్రాసనం, మా మేత్రానులు ఎండి ప్రకాశం, అంతోనిదాస్ పీఠాధిపతులను ఆశీర్వదించి వారికి ఆరోగ్యము, ఆత్మ, శరీరం మేలులు ప్రసాదించి వారు మమ్మందరినీ కూడా విశ్వాసములో బలపరుస్తూ, కథోలిక క్రైస్తవ విశ్వాసములో బలపరుస్తూ
ముందుకు నడిపించడానికి కావలసిన మీ ఆశీర్వాదము దయచేయండి. మా జేసు తిరుహృదయ సంఘం వేటపాలెం కథోలిక విచారణను, సంఘస్థులందరినీ, విశ్వాసములో ఉన్నటువంటి వారందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానం, ఆరోగ్యమును ప్రసాదించండి. వారు చేయు పనుల్లో, వారు చేయు వ్యాపారములలో, వారు చేయు ఉద్యోగములలో వారికి క్షేమాన్ని, అభివృద్ధిని కలిగించండి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి యువతీ యువకులను, చిన్న బిడ్డలను తండ్రి జ్ఞానముతో నింపి వారందరికీ మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయండి. అనారోగ్యముతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్న వారిని, అభాగ్యులను, అనాథలను, వితంతువులను, అపహరణకు గురైన బాలబాలికలను, భిక్షమెత్తుకొని జీవించే వారిని, ఆకలితో అలమటించు వారిని, పస్తులతో బాధపడు వారిని, కనీస వసతులు లేక జీవిస్తున్నటువంటి వారందరినీ, పేదరికంలో ఉన్నటువంటి వారిని, ఈ విధంగా ఈ సమాజంలో ఆదరణకు నోచుకొని వారందరినీ స్మరించుకుంటున్నాం. తండ్రి, వీరందరికీ నీవే ఆధారము, వీరందరికీ నీవే ఆదరణ, వారందరికీ నీవే ఆశ, వారందరికీ నీవే మార్గము. ఇదిగో ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో, ఎవరైతే భారము చే నిండి ఉన్నారో వారందరి భారాన్ని, వేదనను, కన్నీటిని తొలగించి వారికి ఆనందమును, శాంతిని వసగమని ప్రార్థిస్తున్నాము. వారందరికీ ఆహారమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారందరికీ తండ్రి ఆదరణ కలిగించమని వేడుకుంటున్నాం. వృద్ధులు, అనాథలు, వితంతువులు, అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడువారు తండ్రి వీరందరికీ వారి జీవితాల్లో మంచి రోజులు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నాయకులను, అధికారులను తండ్రి మీ ప్రేరణతో నింపి, స్వలాభాన్ని వీడి, స్వార్థాన్ని వీడి తండ్రి సేవా దృక్పథంతో, సేవా భావనతో వారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించులాగున చేయమని, ప్రజల మధ్య సమాధానమును, స్నేహభావాన్ని, సామరస్యతను స్థాపించాలని, మా దేశంలో, రాష్ట్రంలో మతాల పేరిట తండ్రి, వర్గాల పేరిట జరుగుతున్నటువంటి హింసను, జరుగుతున్నటువంటి గొడవలను తీసివేసి ప్రజల మధ్య శాంతి స్థాపన చేయమని, ఇదిగో ఈనాడు ఇక్కడ సమావేశమైన మా అందరి తలంపులను, అవసరాలను, మనవులను మీరు ఆలకించి వాటిని మాకు నెరవేర్చమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. చీకురు దేవా దయపూరన్ను, చీకురు దేవా దయపూరన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితము నీకు అంకితం. నా జీవితము నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా, కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవు నన్ను నిండిపోయి, కలిమి చెలిమి నీవు నన్ను నిండిపోయి. నన్ను నీవు అర్పణగా కరిగిపోయి, నన్ను నీవు అర్పణగా కరిగిపోయి. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం
నీకు అంకితం నా జీవితం, నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోతువులు ఆపలేవుగా. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోతువులు ఆపలేవుగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా నన్ను నీవు అర్పణగా మరిచిపోని, నన్ను నీవు అర్పణగా మరిచిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితము నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, వారి నామస్తుతి మంగళ కొరకును, మనకయు వారి సత్య తిరసపైకయు ప్రయోజన కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రేపము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 పెదవినందు మధురం పొంగిపోవగా, దావీదు స్తుతులకు హోసన్నా పాడగా. పెదవినందు మధురం పొంగిపోవగా, దావీదు స్తుతులకు హోసన్నా పాడగా. నూతన స్తుతిగానముతో స్వర్గవాసులందరితో, నూతన స్తుతిగానముతో స్వర్గవాసులందరితో, దేవాది దేవులకు స్తుతులు పాడుదా, దేవాది దేవులకు స్తుతులు పాడుదా. హోసన్నా 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 హోసన్నా
హోసానా హోసానా హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి పొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి పొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడుగా. భూలోకవాసులకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా నీ మరణమును ప్రకటి
చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయుడని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఎండి ప్రకాశం, పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. ఏదో పులకింత నవ్వుని తైనంత, నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత గోధుమాప్పం ప్రభుని తలుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ, గోధుమాప్పం ప్రభుని తలువైన ఈ వేళ, మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాను ఆనందపు వేళ, నారుదిని తాకినంత, పరము వీడిన పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత ద్రాక్షారసమే ప్రభుని హృదయమై మారిన ఈవా, ద్రాక్షారసమే ప్రభుని హృదయమై మారిన ఈ వేళ, మారిన ఈ వేళ, మహిమానితమై అమృత రసమై అందే శుభవేళ, మహిమానితమై ఏదో పులకింత నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హింసలేను యేసయ్యా,
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. జ్ఞాన వివాహ ప్రకటన నెల్లూరు కథోలిక మేత్రాసనం జేసు తిరుహృదయ విచారణ వేటపాలెం. ఇక్కడ ఉండు వారందరికీ తెలియజేయడమేమనగా, వేటపాలెం నందుగల జేసునగర్ వాస్తవ్యులు మేడికొండ శేషగిరిరావు అలియాస్ ఇన్నయ్య, రాణి వారి కుమారుడైన మేడికొండ తెస్సాని కుమారునకు, కారంపూడి వాస్తవ్యులు కుందుర్తి వెంకట్రావు వరలక్ష్మి అలియాస్ మెర్సీ వీరి కుమార్తె అయిన కుందుర్తి సంజనకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక ఈ వివాహానికి రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఏ ఇతరమైన ఆటంకములున్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది మొదటి ప్రకటన. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈనాటి ఆదివారం నాడు మన విచారణకు వచ్చి పూజాబలి సమర్పించి ప్రార్థించిన పూజ్య గురువు ఫాదర్ రావులపల్లి శౌరి వారికి మన సంఘం తరపున జేసు తిరుహృదయ విచారణ వేటపాలెం సంఘం తరపున మనందరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. తప్పలు కొడదాం. దేవుడు వారి యాజక సేవని, యాజక జీవితాన్ని, గురుత్వ పరిచర్యను ఈ రాబోయే కాలంలో ఆశీర్వదించాలి, ఫలభరితం చేయాలి. వారికి కావలసిన ఆరోగ్యము, జ్ఞానము సమృద్ధిగా ప్రసాదించి ఈ సేవలో వారు అనేక మంది ప్రజల్ని దేవుని చెంతకు నడిపించాలి, అనేక మంది ప్రజల్ని
ఉద్ధరించాలి. ఆ కృప వారికి ప్రసాదించమని మనం వారి కోసం ప్రార్థించుదాం. అందరం లేచి చివరి ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈరోజు ఈ దేవాలయానికి నన్ను ఆహ్వానించి ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను సమర్పించే అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కరుణాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీలకు, మా అన్నయ్యలు ఇద్దరైనటువంటి రావులపల్లి రాజారావు, కుమారి, విజయ్, అఖిల్కి, అదేవిధంగా మా అన్నయ్య రమేష్, రమ్య, అఖిల, చిన్నారి గారులకి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఈ దివ్యబలి పూజలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు దండిగా మెండిగా ఉండాలి అని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను అని అభయమిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించి ఉన్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. గురువులని, ప్రవక్తల్ని సన్మానిస్తే దానికి తగ్గ బహుమతి మనం పొందుతామన్నది దేవుని వాక్యం. కాబట్టి మన మధ్యకు వచ్చినటువంటి గురువులు, పూజ్యులు ఫాదర్ శౌర్య గారిని మన సంఘం తరపున చిన్న సత్కారం, సన్మానం స్వీకరించమని కోరుతూ ఉన్నాం. 2 నిమిషాలు కూర్చోండమ్మా ప్లీజ్. అందరు కూర్చోండి. మన సంఘ పెద్దలు జార్జ్ గారు, అలాగే సుధాకర్ సంఘ పెద్దలు ఉన్నారా? గ్రెగరీ గారు ముందుకు దయచేసి మన సంఘ పెద్దలు ఫాదర్ గారిని సత్కరిస్తారు. జార్జి గారు, గ్రెగరీ గారు, ఫ్రాన్సిస్ గారు. పూర్వక కృతజ్ఞతలు. వారి భవిష్యత్తు పరిచర్యకి భగవంతుని సహాయం ఎల్లవేళలా ఉండాలని, వారు ఎలకాలం దేవుని సేవలో తరించాలని మనమందరం కోరుకుంటూ వారికి మన ప్రార్థనలు ఎల్లప్పుడూ తోడుంటాయని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ శౌరి. రైట్, అందరం లేచి చివరి పాట పాడుకుందాం. తల్లి సన్మతించడం సదా నిన్ను పొగడడం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్మతించడం సదా నిన్ను పొగడడం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణరాశి ఓ మరియ తల్లి
సన్మతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్మతించెదం సదా నిన్నరను జనులు నుతించగా మనుజాలి అంతటిలో మాన్యురాలము మనుజాలి అంతటిలో మాన్యురాలము మార్గము చూపెడి దేవమాతము మార్గము చూపెడి దేవమాతము అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సర్వనా శ్రీయేసుతో నీవు ఏతించితివి కారణాలు ఎందుకు నిన్ను పిలువగా శ్రీయేసుతో నీవు ఏతించితివి మా బాధలు తొలగింపగవేడుము మాత మా బాధలు తొలగింపగవేడుము మాత అవనిలో యేసుతో నడుపును తల్లి అవనిలో యేసుతో నడుపును తల్లి అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత అమ్మా